ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి రుణ బాధలు తొలగటానికి, ఆర్థిక ఉన్నతి పెంపొందింప చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, కార్యజయం అలాగే కార్యసిద్ధి పెంపొందింప చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాశుల వారు ఏ ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన్న మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన్న బహుళ షష్ఠి పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదానం, వస్త్రదానం, అలాగే గోసేవ, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదం అయినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి నీచ క్షేత్ర స్థితి, మీ నక్షత్ర స్థితి, రవి యొక్క ఈతి ఉంది కాబట్టి ఇది దోషాన్ని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి అసలు దానం, విష్ణు సహస్రనామ పారాయణ బాగా సహకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విఘ్నాల్ని చవిచూస్తారు. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. దూకు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాల్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆటంకాలతో కూడినటువంటి విజయాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమ కుజుడి ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు నివారింపబడతాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సఖ్యతగా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా ప్రతికూలతను కలిగించినప్పటికీ విజయాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి కూడా తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి అక్షింతలతో పూజించడం ద్వారా కార్యజయం ఏర్పడుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్లు దొరికేటువంటి సంఘటనలు గృహరీత్యా విస్మయాల్ని కలిగిస్తాయి, వేదనకి గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి.
నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. పారిశ్రామిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు, జటిలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిపరంగా చేకూరుతాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు వెన్నంటి ఉంటాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వచ్చినప్పటికీ మానసిక భీతితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించలేకపోతారు. అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కొంత ఊరట కలిగిస్తాయి. విద్యార్థులకి సాహస నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించినప్పటికీ ఆలస్యంతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి క్షీరాన్నాన్ని నివేదన చేయటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. బలాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు నిర్వహించగలుగుతారు. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి కూడా లాభిస్తాయి. మహిళలకు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా ఉత్తమ అభివృద్ధి చేకూరుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. బుద్ధి సూక్ష్మత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. విజయాలు సిద్ధిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు దగ్గరవుతాయి. ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి ఆలస్యంగా లాభాలను చేకూర్చి పెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిలిని నివేదన చేయడం ద్వారా రుణ సమస్యలు దూరమవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. పొరపాట్లను సవరించుకోలేనటువంటి పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి వెనంటి ఉంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిలో ఆటంకాలను చవిచూస్తారు. మానసిక వేదనలకు గురయ్యేటువంటి సంఘటనలు కార్మిక రంగం వారికి ఉంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి అరటి పండ్లు నివేదన చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా ఏర్పడుతుంది. చేపట్టేటువంటి
కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. నూతన కార్యక్రమాలని అవలీలుగా ప్రారంభించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో శుభ పరిణామాలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమాల నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యలో రాణించగలుగుతారు. ప్రతిభ సాఫ్ట్వేర్ రంగం వారికి గుర్తింపబడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పటిక బెల్లం, ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తగ్గుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు పారిశ్రామిక రంగం వారు అమలు చేయగలుగుతారు. మానసిక ధైర్యం స్త్రీలకు పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సంతృప్తికర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. విద్యలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని మల్లె పుష్పాలతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహకారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాన్ని న్యాయవాద వృత్తి వారు చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పుష్టి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సంపెంగలతో పూజించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. విదేశీ ప్రయాణాలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా చోటు చేసుకుంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. పునఃప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. వ్యవహార విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. నూతన అవకాశాలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. శత్రు భీతి న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామికి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈరోజు మీకు లాభదాయకం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా మనం ఏదైనా పని పెట్టుకున్నప్పుడు ఆ పని సఫలీకృతం కావాలి అనేటువంటి తలంపు అత్యధికంగా ఉండి ఈరోజు ఈ పని తలపెట్టవచ్చా, నేను ప్రయాణం చేయవచ్చా అనేటువంటి వివిధ అంశాల గురించి ఆలోచన చేస్తాడు సహజసిద్ధంగా ఇంటి యజమాని. ఏ పనికైనా సరే ఇంటి నుంచే బయలుదేరేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు కూడాను ఆలోచన సరళి ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. భార్య
బిడ్డలతో సంప్రదించి విషయ అవగాహన చేసుకొని దాని రీత్యా కార్యక్రమాలు చేపట్టేటువంటి విధి విధానాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాస్తుశాస్త్రానికి శకునానికి అవినాభావ సంబంధంగా కూడా మనం గ్రహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది గృహబల రీత్యా. అదేంటి, శకునాల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది, అది అసలు నిజమా అని చెప్పేసి ఆలోచిస్తారు చాలామంది. అయితే ఒక పని మీద గృహ యజమాని బయటికి రాగానే ఆ యొక్క శకున లక్షణం విజయసిద్ధికి నాంది వాక్యం పలుకుతుంది కొంతమందికి. అంటే ఆ శకునాల్లో పరిపూర్ణవంతమైనటువంటి దైవదత్తమైనటువంటి శకునాలు కొన్ని ఉన్నాయి. గోమాత కనిపించటం, గోవు ఎదురుగా రావటం, ఇద్దరు బ్రాహ్మలు ఎదురుగా రావటం, ఇవన్నీ కూడాను శకునాలలో ముఖ్యమైన సూత్రాలే. అయితే ప్రకృతి కూడాను ఈ శకున విషయరీత్యా ముందుగానే మనకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి చెప్పేటువంటి లక్షణాలు ఉంటాయి. వర్షం రాబోతోంది అని తెలియగానే మీరు చూసారో లేదో, మీ ఇంట్లో సాలీడు గూడు పెడితే ఆ గూడిలోకి సాలీడు వెళ్ళిపోయి మధ్యలో ఉంటుందండి. ఇది ఎంతవరకు సత్యం? అది ఆలోచించే వాళ్ళకి ఇది నిజమే అని చెప్పేసి తెలుస్తుంది. అట్లాగే వృక్షాలు ఉన్నాయే, ఒక విధమైనటువంటి తత్వచింతనతో ఆకుల విషయంలో కూడాను ముడుచుకుపోయినట్టుగా ఉండటం లాంటి సంఘటనలు కనిపిస్తాయి. ఒక రకమైనటువంటి గడ్డి గనక మొలిచినట్లయితే అది ఉపద్రవానికి నాంది పలకబోతోంది, తస్మాత్ జాగ్రత్త అని ప్రకృతి రీత్యా చెప్పేటువంటి విశేషాంశాలు మన ప్రాచీన శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి గృహవాస్తు రీత్యా కూడాను మీరు గృహంలో ఏదైనా సరే కార్యక్రమాలు చేపట్టేటప్పుడు తిథి వార నక్షత్రాలతో పాటు శకున శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేయటం చాలా మంచిది అని చెప్పేసి చెబుతున్నారు. మనం ప్రయాణాలకు ఏదైనా సరే ప్రారంభించేటప్పుడు దిశను బట్టి వెళ్తూ ఉంటాం. ఆ దిశ యొక్క ప్రభావ రీత్యా ఈ వారం ప్రయాణం చేయకూడదు అని చెప్పేసి మనం ఆ శాస్త్రాన్ని తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. సంఘటన జరగబోయేటువంటి శకునం లేక పరిస్థితులను గురించి మనకు ఈ శకున శాస్త్రం అనేది గృహవాస్తులో అంతర్లీనంగా కనిపిస్తుంది. సోమవారం శనివారం తూర్పు వైపు ప్రయాణాలు పెట్టుకోరాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఇది ఇంటి యజమాని అవగాహన చేసుకోవాలి. మంగళ బుధవారాల్లో ఉత్తర దిక్కుకు ప్రయాణం పనికిరాదు. ఇలా అనుకుంటే కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తామండి మరి అని చెప్పేసి భావించే వాళ్ళకి, ఇలా ఉత్తర దిక్కుకి ప్రయాణం చేయవలసినటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే తూర్పు దిక్కుకి 11 అడుగులు వేయాలి. ఆ రోజు బయటికి వెళ్ళేటప్పుడు తూర్పు దిక్కుగా 11 అడుగులు వేసి తర్వాత ఉత్తర దిక్కుగా మీరు ప్రయాణం చేసినట్లయితే ఆ యొక్క ప్రభావంలో జరగబోయేటువంటి విశేషాంశము చాలా చక్కగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. అంతేకాకుండా శుక్రవారం నాడు పడమర వైపు ప్రయాణం చేస్తే నష్టాలు అనేటువంటివి సంభవిస్తాయి అని చెప్పేసి మన మహర్షులు తెలియజేశారు ఈ శకున శాస్త్రరీత్యానే. ఇది ప్రతి వాళ్ళు పాటించాలి, తప్పదు. ఎందుకంటే గృహంలో నివసించే ప్రతి వ్యక్తి కూడాను తాను ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళేటప్పుడు ఈ సూత్ర ప్రాతిపదికల్ని ఆచరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి కార్య సాఫల్యత సిద్ధిస్తుంది కదా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. గురువారం నాడు దక్షిణ దిశగా అసలు ప్రయాణాలే పెట్టుకోకూడదు. మరి గురువారం నాడు దక్షిణ దిశగా ప్రయాణం చేయడానికి వెళ్ళినవాడు ఏదో పని మీద అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అందుచేత ఉత్తర దిశగా 4 అడుగులు వేసి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే తర్వాత దక్షిణ దిశగా ప్రయాణం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నామంటే ఈ విషయ అవగాహన లేకుండా కనుక ప్రయాణాలు చేసినట్లయితే
అనేక ఇక్కట్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది సుమా అనేటువంటి విషయం ఇక్కడ శకున శాస్త్రరీత్యా మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ముఖ్యంగా కళలు వస్తూ ఉంటాయి నిద్రపోయినప్పుడు. ఆ కళల్లో చూసింది మన్నాడు కొంతమందికి గుర్తుంటుంది. ఆ గుర్తు ఉన్నటువంటి సంఘటన వీళ్ళ జీవితాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. రామాయణం, మహాభారతం మొదలైనటువంటి ఉద్గ్రంథాల్లో కూడాను ఈ యొక్క కళల గురించి, ఈ యొక్క శకునాల గురించి కూడాను చాలా చక్కగా విశదీకరించారు సుమా అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఉపద్రవాలు సంభవిస్తూ ఉన్నాయి సుమా, జాగ్రత్త అన్నప్పుడు ప్రకృతిలో కూడాను తోకచుక్క కనిపించడం, అది ప్రకృతి చూపిస్తుంది తోకచుక్క. ఆ తోకచుక్క వచ్చిందండి అనగానే ఒక మహా వ్యక్తి, ఓ మహానుభావుడు, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకి. ఇవన్నీ నిజమా అంటే తప్పనిసరిగా మనం భావించక తప్పదు. గురువారం నాడు దక్షిణ దిశగా ప్రయాణించాల్సి వస్తే సూర్యోదయానికి ముందే స్నానాదులు ముగించి 5 నిమ్మ పండ్లను తడిబట్టలో చుట్టి దక్షిణ వైపుకు విసిరివేయాలి. ఇలా గనక చేసి బయలుదేరినట్లయితే ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు. ఇది మనం ఆచరించేటువంటి విధి విధాన రీత్యా ఎటువంటి అపశృతులు జరగకుండా మన ప్రయాణ సాఫల్యత సిద్ధికి నిదర్శనంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అలాగే శుక్ర ఆదివారాల్లో పడమర వైపుగా ప్రయాణం చేసే ముందు తూర్పు ముఖంగా కూర్చొని ఆవు నేతితో దీపారాధన చేయాలి. ఆవు నేతితో ఇంట్లోనే దీపారాధన చేయాలి. బయలుదేరే ముందు కొద్దిగా నేతిని తీసుకొని నోట్లో అలా స్వీకరించి సూర్య గాయత్రి మంత్రాన్ని జపిస్తూ యాత్ర మీరు ప్రారంభించుకోవచ్చు, తప్పు లేదు అని చెప్పేసి మన మహర్షులు చెబుతున్నటువంటి విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నిశాచర వినాశకరం నమామి. ఈ లోకంలో ఈ శ్లోకం నోటికి ధారణలో ఉండాలి. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళవుతున్నటువంటి ఆడవాళ్ళందరూ ఈ శ్లోకం నేర్చుకుని ఉండాలి. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. ఇది మెరుపు రామాయణంలో అద్భుతమైన శ్లోకంగా చెప్తారు పెద్దలు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకర భగవత్పాదులు, నడయాడిన దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఈ శ్లోకాన్ని తలుచుకుని పరవశించిపోతుండేవారు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ అని. ఇందులో శ్రీరామాయణం మొత్తాన్ని ఆవిడ 2 కింద విడదీసింది. ఒకటి రామాయణంలో అప్పటి వరకు జరిగిన కథనంతటినీ చూసింది, తర్వాత జరగబోయే కథని చూసింది. జరగబోయే కథ అంటే ఆవిడ దృష్టికి అందినవి రాముడి కష్టాలు. ఏ కష్టాలు రాముడు పడచ్చని ఆవిడ ఊహించిందో ఆ కష్టాలలో కూడా ఏది వదలద్దో చెప్పింది. చెప్తూ అంది యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ. 2 మాటలు వేసింది. రామ, ఇప్పటి వరకు నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టలేదు, ధర్మాన్నే పాలిస్తున్నావు, ధర్మాన్నే పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నావు? ధృత్యాచ నియమేనచ. 2 మాటలు వేసింది. ధృతి అంటే పట్టుదల. పట్టుదలకి విశ్వాసమునకు ధృతి అని పేరు. ఈ పట్టుదల ఎటువంటి పట్టుదల? చెక్కు చెదరని పట్టుదల. ఒకవేళ ధార్మికంగా ప్రవర్తించడం వల్ల వెంటనే ఫలితం రాలేదనుకోండి, నేను ధర్మం పట్టుకుంటే ఏమొచ్చిందండి అని రాముడు విడిచిపెట్టాడు.
శాశ్వత కీర్తి గణించడానికి ధర్మం ఒక్కటే మార్గము, వినా మార్గము లేదు. ఇంకొక మార్గంలో మనం సాధించినా అది నిలబడదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ అపకీర్తి తెస్తుంది. సరికదా, ఉత్తర జన్మలలో తిరియక్కుగా మారిపోయేటట్టు చేస్తుంది. ధర్మాన్ని పట్టుకొని సాధించినప్పుడు ఫలితం ఆలస్యంగా రావచ్చు, శాశ్వత ప్రయోజనం వస్తుంది, కీర్తి గణిస్తాడు, ఉన్నత లోకాల్ని పొందుతాడు. కాబట్టి నాకు ధర్మమే కావాలి అని నమ్మి ఉండడం, ధృతితో కూడి ధర్మాన్ని పట్టుకోవడం. ధృత్యాచ నియమేనచ. నియమేనచ అన్న మాటకు అర్థం ఏంటంటే, అనుష్ఠానమునందు ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎలా చెప్పబడిందో అలాగే ఆచరించుట తప్ప ఇంకొక మార్గంలో నాకు ఇలా కూడా చెయ్యొచ్చు అనిపిస్తోందని చెయ్యకుండా ఉండడం. ఎలా చెయ్యవచ్చు అని చెప్పబడిందో అట్లాగే మాత్రమే చెయ్యడాన్ని నియమేనచ అంటారు. విశ్వాసంతో చెయ్యడం ఒకెత్తు, ఎలా చెయ్యాలో అలా చేయడం ఒకెత్తు. ఎలా చెయ్యాలో అన్న మాటకు అర్థం, చేసేటప్పుడు చెయ్యకుండా ఉండి ఇలా చెయ్యలేకపోయానని తర్వాత పశ్చాత్తాపపడ్డం. పశ్చాత్తాపపడవలసినటువంటి అవసరం కలగకుండా ప్రవర్తించడం. ఏమిటో నేను కాస్త తొందరగా లేవలసింది, శివరాత్రి నాడు పడుకుండిపోయాను, మళ్ళీ శివరాత్రి వరకు రాదు అని ఏడిచి ఏం ప్రయోజనం? నియమేనచ, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడంలో వైక్లభ్యాన్ని పొందకుండా ఉండడం, ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడం. అది ధర్మం పట్టుకున్నాడని గుర్తు. పైకి ధర్మం చెప్తూ లోపల పట్టుకోలేదనుకోండి, తేడాగా ఉంటుంది ప్రవర్తన. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, రాముడికి పట్టాభిషేకం అని పదార్థాలన్నీ తీసుకొచ్చారు, అన్నీ అక్కడ పెట్టారు. రాముడు దశరథుడి దగ్గరికి వెళ్ళాడు, నీకు పట్టాభిషేకం లేదు, భరతుడికి చేస్తున్నాం అన్నారు. రాముడు అన్నాడు, ఏం పర్వాలేదు, భరతుడికి చేయండి. నిజంగా అన్నాడు అనేవి నమ్మకం. తండ్రి మాటని నిజం చెయ్యడం కోసం ధర్మాన్ని పట్టుకునే తిరిగి వచ్చేస్తున్నాడని ఏమి నమ్మకం? పట్టాభిషేక సామాగ్రి వంక చూసి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ వాటి వంక చూసి కోపంతో నా కోసం తెచ్చినవి భరతుడికి అవుతున్నాయని ఒక్క కన్ను తన్ని వెళ్ళాడు అనుకోండి. నియమేనచా కాదు, పట్టుకున్నది ధర్మం కాదు, నోటితో అన్నాడంతే, లోపల స్థిరమైన బుద్ధి కాదది. నియమేనచాకు అర్థం ఏంటంటే, ఈ పదార్థము భరతుడికి పట్టాభిషేకంలో ఉపయోగింపబడితే శాశ్వత కీర్తితో చక్రవర్తిగా తెల్లగొడుగు కింద కూర్చుని మా తమ్ముడు భరతుడు ధార్మికంగా రాజ్యమును పరిపాలించుగాక, ఆ పట్టాభిషేకానికి ఇవి పనికొచ్చి మా నాన్నగారి సంకల్పము సత్యమగుగాక, ఈ భావన మనసులో ఉంది కాబట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళాడు వాటికి. ఇది నియమేనచ. ఎక్కడ చెప్పరు మహర్షి. రాముడు చూశారా ఎలా వెళ్ళాడో అనేం చెప్పరు. ఈ శ్లోకంలోకి ఒదుగుతుంది రామాయణం. ఒకడు ధార్మికంగా ఉన్నాడు అన్నది నోటి మాటల వలన కాదు, ఏది చెప్తున్నాడో అది అనుష్ఠిస్తున్నాడా. ధర్మం అన్న మాటకి చెప్పడం కాదు ప్రధానం, అనుష్ఠించడం ప్రధానం. తాను పాటిస్తాడా అన్నది ప్రధానం. అందుకే ధర్మం అన్న మాటకు నిర్వచనం అమరకోశం, ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది జనుల చేత అనుష్ఠింపబడిందో దానికి ధర్మం అని పిలుస్తారు. అనుష్ఠించడానికి పనికి రాలేదు, తెలుసుకోవడానికి పనికొచ్చింది. సత్యం వద, సత్యం మాట్లాడాలని తెలుసు, ఎప్పుడూ మాట్లాడ్డు, ఏమిటి ఉపయోగం? ధార్మికుడు కాడు. సత్యం వద అని తెలుసుకుని సత్యాన్ని మాట్లాడాడు అనుకోండి, ఆయన ధార్మికుడు. ధర్మంచరా, ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాడనుకోండి దేశకాలముల యందు, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి ధృత్యాచ నియమేనచ, ఇప్పటి వరకు నువ్వు ధర్మం మీద ఎప్పుడూ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇప్పటి వరకు నువ్వెప్పుడైనా ధర్మాన్ని ఆచరించేటప్పుడు వేదము ఎలా ఆచరించాలని చెప్పిందో అలా తప్ప ఇంకొకలా ఆచరించలేదు. ఈ రెండూ నీ ఎందున్నాయి రామా. ఈ రెండిటిని నువ్వు ఇప్పటిదాకా ఈ మార్గంలోనే ధర్మాన్ని అనుష్ఠించి ఇంత గొప్పవాడివయ్యావు. ఇకపైన నీకు కాదు పరీక్ష, నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మానికి పరీక్ష. ఇది కౌసల్య యొక్క భావన. ఎందుకని? ధర్మాన్ని అనుష్ఠించడం అనుకూల పరిస్థితులలో తేలిక, ప్రతికూల పరిస్థితులలో కష్టం. ధర్మానుష్ఠానానికి అగ్ని పరీక్ష ఎక్కడ అంటే ప్రతికూల పరిస్థితి ఎందే. సంధ్యావందనం చెయ్యాలి అని తెలుసు, సంధ్యావందనం చెయ్యడానికి అనుకూలమైన స్థితి లేదు. అనుకూలమైన స్థితి లేనప్పుడు కూడా సంధ్యావందనం చేయగలవా? నువ్వు ఏ ప్రయాణంలోనూ ఉన్నావు, విభూతి తీసి చెప్పులు విప్పి నీ తల మీద చల్లుకుని నువ్వు 3 మాటలు విభూతితో అర్ఘ్యం ఇచ్చేయగలవా ఒక కాగితంలోకి?
ఇచ్చేయగలిగితే చెప్పు, నువ్వు ధర్మాత్ముడవు. నేను ప్రయాణంలో ఉన్నానండి అందుకు చేయనండి, నీ విభూతి ప్యాకెట్ కూడా లేదు. కళ్ళు మూసుకొని మానసికంగా నేను అర్ఘ్యం ఇస్తావా? అసలు అలా చేయకూడదు. ఏదో తప్పనిసరి పరిస్థితి అయింది, ఇస్తావా? ధర్మాత్ముడవు. అందుకే అనుకూల పరిస్థితి యందు ధర్మానుష్ఠానము చాలా తేలిక. హాయిగా వచ్చి ఏదో విడిదిలో దిగి సంధ్యావందనం చేస్తే గొప్ప ఏం కాదు, అది ఎవరైనా చెయ్యొచ్చు. చెయ్యడానికి అవకాశం లేని చోట చేశావు, నువ్వు ధర్మాత్ముడివి. ధర్మం పట్టుకోవడానికి ప్రతిబంధకం ఏది అంటే కష్టమే. కష్టం వచ్చిన తర్వాత ధర్మంలో నిలబడడం చాలా కష్టం అవుతుంది. ఎందుకో తెలుసా? మనసు తిరగబడుతుంది, దానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఏం సాధించావు పట్టుకుని అంటాడు. ఏం సాధించావు పట్టుకుని అని ప్రశ్న వేసినటువంటి మనసుని సాధించడం అంటూ ఉంటే ధర్మం వల్లే అని నచ్చజెప్పి ఒప్పుకునేటట్టు చేసి ధర్మాన్ని అనుష్ఠించడం త్రికరణ శుద్ధిగా సామాన్యమైన విషయం కాదు. అందుకే కౌసల్య అంటోంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూలా అంది. రామ అని పిలవలేదు కొడుకుని, రాఘవ శార్దూలా అంది. రఘువంశంలో పుట్టిన వాళ్ళల్లో అత్యంత శ్రేష్ఠుడా అని పిలిచింది. రాచరికం చేశాడా, సింహాసనం ఎక్కాడా, పరిపాలన చేశాడా, రావణ సంహారం చేశాడా? అప్పటికి ఏమీ లేదు. మరి ఏమిటి ఆయన రాఘవ శార్దూలా? లోకంలో ఏ నరుడు అంత త్యాగం చేసి ధర్మాన్ని పట్టుకోవడానికి సిద్ధపడవు. ఇంతమంది ఎన్ని కాదని ధర్మం తప్పు అన్నీ ఇస్తామన్నా సరే నువ్వు ధర్మాన్ని తప్పడానికి ఒప్పుకోవట్లేదు. ఇది ఉందే, ఇది మన వంశ ప్రతిష్టని పెంచుతోంది. అటువంటి మహానుభావుడు ధర్మాత్ముడు పుట్టాడన్న కీర్తి తెస్తోంది. ఒక వంశానికి కీర్తి అంటూ వస్తే ఎంత సంపాదించాడన్న దానివల్ల రాదు. ఎంత సంపాదించి ఉంచనివ్వండి, ఎవడి పేరు లోకంలో మిగిలిపోయింది. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్భోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు భాగవతంలో. ఎవడు కీర్తిని ఆర్జిస్తాడు అంటే ఎవడు త్యాగము చేశాడో వాడు కీర్తిని ఆర్జిస్తాడు. ఎవడు స్వార్థముతో ప్రవర్తించాడో వాడు కీర్తిని ఆర్జించలేడు. మన వంశానికి పేరు దేని వలన నిలబడుతుందంటే రామా నీ వలననే నిలబడుతుంది. అది ఇక్ష్వాకు వంశము, కానీ దాన్ని రఘువంశం అని పిలిచారు. ఎందుకని? రఘుమహారాజు గారు అంతటి గొప్పవాడు పుట్టాడు. గొప్పవాడు పుట్టాడంటే కేవలం ఏదో రాజ్యం అంతటినీ గెలిచేసిన వాడని కాదు. రాజ్యం అంతటినీ గెలిచేసిన వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో చాలామంది ఉన్నారు, భూమండలాన్ని గెలిచిన వాళ్ళు. మరి రఘువు గొప్పతనం కాళిదాసు చెప్పాడు, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. ఆయన ఏదైనా సంపాదిస్తే దానం చేసేయడానికి, గృహస్థాశ్రమంలో ఉన్నది కొడుకుని కనడానికి. తక్కువ ఎందుకు మాట్లాడతాడంటే అసత్య దోషం రాకుండా ఉండడానికి. ఈ 3 గుణములు ఉన్నవాడు కాబట్టి రఘువు పుడితే ఇక్ష్వాకు వంశము రఘువంశమైంది. రఘువంశమని వంశానికి పేరు వచ్చింది. రామ నీ కథ చేత మన ఇక్ష్వాకు వంశం శాశ్వతత్వాన్ని పొందుతుంది. రామాయణం అని చెప్పుకోక్కర్లేదు, రామకథ అని చెప్పుకుంటారు. రామకథ అని చెప్పుకున్న నాడు మీ తండ్రి పేరు వినపడుతుంది, నా పేరు వినపడుతుంది. మాకు చిరస్థాయిగా ఉండిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తోందంటే నీ ధర్మంలోంచి వస్తోంది. రామ నీ కథ చేత మన ఇక్ష్వాకు వంశం శాశ్వతత్వాన్ని పొందుతుంది. దీన్నే రామకథ అని చెప్పుకుంటారు. రామాయణం అని చెప్పుకోక్కర్లేదు, రామకథ అని చెప్పుకుంటారు. రామకథ అని చెప్పుకున్న నాడు మీ తండ్రి పేరు వినపడుతుంది, నా పేరు వినపడుతుంది. మాకు చిరస్థాయిగా ఉండిపోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తోందంటే నీ ధర్మంలోంచి వస్తోంది. రామ ఇన్నాళ్ళు పట్టుకున్నావు ధర్మాన్ని, ఇప్పుడుంది అసలు కష్టకాలం. ఇన్నాళ్ళు ధర్మాన్ని పట్టుకోవడం గొప్ప కాదు, ఇక్కడ మొదలు నీ ధర్మానికి పరీక్ష ఇక్కడ వచ్చింది. వదిలిపెడతానంటున్నావు రాజ్యాన్ని, వదిలిపెట్టు, బయలుదేరు, ఆశీర్వదిస్తున్నాను. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రాసే సమభవత్తత్తే భవతు మంగళం. ఎన్ని శ్లోకాల్లో మంగళం పెట్టిందో. ఆ వృత్రాసుర సంహారం జరిగినప్పుడు ఇంద్రుడికి ఏ మంగళం జరిగిందో నీకు ఆ మంగళం అగుగాక, ఎన్ని మంగళాలో చెప్పింది. చెబుతూ ఒక పెద్ద హెచ్చరిక చేసింది. ఇక ఇక్కడి నుంచి పట్టుకో. ఎలా పట్టుకుంటావో తెలుసా? సవై రాఘవశార్దూలా ధర్మస్వామభిరక్షతు. నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావనడంలో నాకు అపనమ్మకం లేదు, పట్టుకుంటావు. నువ్వు పట్టుకున్న ధర్మమే నిన్ను రక్షించుగాక. ఏ బిడ్డకి ఏ తల్లి అయినా నేర్పవలసింది ఇదొక్కటే. తల్లి బిడ్డకి ఇది నేర్పని నాడు వాడు ఎంత గొప్పవాడు కానివ్వండి, వాడు మాత్రం నేరచరిత్రుడే. వాడు లోకం చేత కీర్తింపబడేవాడు కాలేడు.
వాడి వలన ఎవ్వరూ సంతోషాన్ని పొందరు. శాశ్వత కీర్తికి వంశం తరించడానికి కారణం ఎక్కడుంటుందంటే ఈ ఒక్క శ్లోకంలో ఉంది. కౌసల్య అంత గొప్ప శ్లోకం చెప్పింది. అందుకే ఇప్పటికీ పెద్దలు ఏం చెప్తారంటే బిడ్డల్ని పెంచేటప్పుడు తల్లి ఈ శ్లోకాన్ని చెప్తూ రామకథ చెప్పాలని చెప్తారు. రామకథ పూర్వపరాలుగా అందులోకి ఇమిడిపోయింది. ఇందులో కౌసల్య ఒక మాట అంటోంది, నువ్వు ఇంతకు ముందు ధర్మాన్ని ధృతితో నియమంతో పట్టుకున్నావు అంది. పట్టుకున్నావని కౌసల్య ఎలా చెప్తోంది? ఎలా తెలుసు కౌసల్యకి? కౌసల్యకి తెలియడానికి ప్రబలమైన కారణములు 3 ఉన్నాయి. అప్పటి వరకు జరిగిన వాటిల్లో రాముడు ధర్మాన్నే పట్టుకున్నాడు తప్ప ఎంత గొప్ప ఆనుకూల్యత కలిగినా రాముడు ధర్మాన్ని విడిచిపెట్టలేదు అనడానికి ఆవిడ దగ్గర 3 సాక్ష్యాలున్నాయి. తల్లి ఆవిడికి తెలుసు. ఈ 3టిలో అదుపు మనిషి తప్పిపోవడానికి అవకాశం ఇచ్చే కారణాలు అవి, ధర్మాన్ని విడిచిపెట్టే కారణాలు అవి. ఎందుచేతంటే ధర్మం కష్టంలో ఎలా విడిచిపెడతారో పొంగులో ధర్మాన్ని అలాగే విడిచిపెట్టేస్తారు. మంచి సంతోషంలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏదో కొద్దిగా పూజ చేసుకుని బయటికి వెళ్ళి అందరూ వచ్చారు సంతోషంగా గడిపేస్తానంటే ఇంత గొప్ప సంతోషానికి కారణం ఆయనే అని చాలా గొప్పగా బాలసార జరిగిందనుకోండి మనవల్ది, మరునాడు 2 గంటల పూజామందిరంలో కూర్చోగలిగాడు అనుకోండి, వాడు ధర్మాత్ముడు, వాడు కృతజ్ఞత చెప్పాడు ఈశ్వరుడు. ఈశ్వరా మీ అనుగ్రహం అంత వైభవోపేతంగా జరిగింది, నా సంకల్పానికి అవుతుందా? మీరు అనుగ్రహించారు కాబట్టి నేను మిమ్మల్ని ఎంతకని సంతోషం నా వ్యక్తం చేయగలని పొంగిపోయి 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 ఆయనకి గౌరవాన్ని ఆవిష్కరించడంలో ఉంది ధర్మం. పొంగు ఈశ్వరుణ్ణి మరిచిపోయేటట్టు చేస్తుంది, ధర్మాన్ని వదిలిపెట్టేటట్టు చేస్తుంది. అందులో అన్నిటికన్నా ప్రపంచంలో అత్యంత మత్తెక్కించేది, ధర్మానికి దూరం అయ్యేటట్టుగా గర్వాన్ని పెంచేది, దానంత మత్తు పదార్థం ఇప్పటి వరకు సృష్టిలో లేదు, ఇక ముందు రాదు. అంత గొప్ప మత్తు పదార్థం ఏది అంటే కేవలం పొగట్ట. పొగట్టని మించినటువంటి మత్తు పదార్థం ఈ లోకంలో వేరొకటి లేదు. అంత గొప్ప మత్తు పదార్థం అది. రామచంద్రమూర్తి అంత గొప్ప గొప్ప పనులు, మత్తెక్కిపోయే పనులు కొన్ని చేశాడు ఆ కౌసల్యాదేవి దగ్గరికి రాకముందు. ఆ 3 కూడా ప్రధానమైనటువంటివి నేను మీతో ప్రస్తావిస్తున్నాను, ముఖ్యమైనవి కదా స్ఫురణలోకి వస్తాయి తల్లికి. ఈ 3 పనులు మత్తెక్కించేవి, ధర్మానికి దూరం చేసేవి. రామ నీకు ఆ మత్తు ఎక్కలేదప్పుడు, నువ్వు ధర్మానికి దూరం కాలేదు. ఇప్పుడు నీకు ధర్మానికి ఇంకొక పరీక్ష వచ్చింది, ఇది వ్యతిరేక కోణంలో పరీక్ష. ఇన్నాళ్ళు సుఖాలు వచ్చాయి, ఇప్పుడు దుఃఖాలు వస్తున్నాయి. ఎలా వస్తాయో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు ఒక చోట అరణ్యకాండలో, ఆ లక్ష్మణస్వామితో మాట్లాడుతూ, నేను ఎన్ని కష్టాలు పడుతున్నానంటే లక్ష్మణ, తండ్రి చచ్చిపోయాడు, అరణ్యవాసానికి వచ్చాను, సీతమ్మని ఎత్తుకుపోయారు, జటాయువు చచ్చిపోయాడు. నా దుఃఖం ఎంత గొప్ప దుఃఖం అంటే నా దుఃఖం అన్న దాన్ని పట్టుకొచ్చి అగ్నిహోత్రం పక్కన పెడితే అగ్నిహోత్రాన్ని నా దుఃఖం కాల్చేస్తుంది అన్నాడు. అంత పెద్ద కష్టంలో ఉన్నాను అన్నాడు. ఇన్ని కష్టాలలో ధర్మం తప్పకుండా ఉండగలవా? అప్పుడు రాముడు. అందుకు యుగాలు మారిన దేవుడు. ఇప్పటి వరకు వచ్చినవి నాకు తెలుసు రామ, ఇది ధృత్యాచ నియమేనచ. అక్కడుంది రాముడికి ధర్మం మీద పట్టుదల. ఎక్కడ? ఒకానొకసారి విశ్వామిత్ర మహర్షి అకస్మాత్తుగా వచ్చి రాముడికి పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దశరథుడి సభలో. అకస్మాత్తుగా విశ్వామిత్రుడు వచ్చాడు. నీ కొడుకు నాకు కావాలన్నాడు. పొంగిపోయి దశరథ మహారాజు గారు విశేషంగా పొగిడాడు. నువ్వేమడిగితే అది ఇచ్చేస్తానన్నాడు. నీ కొడుకుని ఇయ్యవయ్యా, యజ్ఞ సంరక్షణం చెయ్యాలి, రాక్షసులు యజ్ఞభంగం చేస్తున్నారన్నాడు. అప్పటి వరకు ఇస్తానన్నవాడు తన కొడుకు ఏమైపోతాడో అన్న బెంగలో నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కనుక మాట తప్పినవాడా 10 కాలాలు బతుకని ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతున్నాడు. వశిష్ఠ మహర్షి లేచాడు. నాకు తెలుసు విశ్వామిత్రుడు ఎవరో, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, అంత అమాయకుడు కాడు. నీ కొడుకుని అస్త్ర విద్యలో సుసంపన్నం చెయ్యాలని వచ్చాడు, రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలని వచ్చాడు. కాబట్టి రాముణ్ణి విశ్వామిత్రుడితో పంపన్నాడు. వశిష్ఠుడి మాట విని దశరథ మహారాజు గారు కొడుకుని పిలిచి సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన్ అంతరాత్మన అన్నారు మహర్షి. అంతా ధర్మమే, రామాయణం అంతా ధర్మమే. ఆ కొడుకు 2 చెక్కిళ్ళు ఇలా పట్టుకుని తల వంచి మూర్ధన్య స్థానమునందు ఆఘ్రాణించాడు. వాసన చూశాడు. ఒక వయసు దాటితే పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదు.
ఆ వాసన చూసి విడిచిపెట్టేశారు. అందుకే దీర్ఘాయుష్మంతుడు కొడుకు కావాలి అంటే ముద్దు పెట్టుకోడు తండ్రి. మీరు ఇప్పటికీ చూడండి, బాలసారే అని నామకరణం, బారసాల కాదు బాలసారే, బాలసారే నామకరణ మహోత్సవం చేసేటప్పుడు ఆ నామకరణంలో ఆ కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నటువంటి తండ్రి అంగప్రత్యంగములను స్పృశించి కొడుకు యొక్క మూర్ధన్య స్థానాన్ని ముట్టుకుని వాసన చూస్తాడు. అలా వాసన చూస్తే దీర్ఘాయుష్మంతుడు. మంత్రభాగంతో అలా చేయిస్తారు. కాబట్టి దశరథుడు కొడుకు యొక్క దీర్ఘాయుర్దాయాన్ని కోరి వాసన చూసి దదౌ కుశికపుత్రాయ విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు విశ్వామిత్రుడు. ఆయన ఏం చెప్తే చెయ్యి అన్నాడు. బయలుదేరాడు రామచంద్రమూర్తి. రాముడు ఎక్కడున్నాడో లక్ష్మణుడు అక్కడ ఉంటాడు. ఇద్దరూ నడుస్తున్నారు. ముందు విశ్వామిత్రుడు నడుస్తున్నాడు, వెనక రామలక్ష్మణులు వెళుతున్నారు. వాళ్ళు రాచకుమారులు, చిన్నపిల్లలు. ఎక్కడికి ఎడుతున్నారు గురువుగారు? రాముడు అడగలేదు. ఇక్కడికి ఎడుతున్నాం విశ్వామిత్రుడు చెప్పలేదు. ఆయన ముందు వెళ్ళిపోతున్నాడు, వెనక వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. రచన చేస్తున్న వాల్మీకి మహర్షికి ఎంత సంతోషం వేసిందో. ఆయన అన్నారు, హిమాలయ పర్వతముల మీద పరమశివుడు నడుస్తుంటే వెనక విశాఖుడు నైగమేషుడు నడిచినట్లు ఉంది అన్నారు. తండ్రి పరమశివుడు, గురువుకి తండ్రికి అభేదం. తండ్రి గురువు, గురువు తండ్రి. అందుకే గురువుగారికి శిష్యుడు కొడుకుతో సమానం. వయస్సుతో సంబంధం ఉండదు. వయస్సుతో సంబంధం లేకుండా పుత్రసముడవుతాడు. కాబట్టి అటువంటి గురువు ముందు నడుస్తుంటే వెనక రామలక్ష్మణులు నడిచి వెళ్ళిపోతున్నారు. అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విశ్వామిత్ర మహర్షి ఆగాడు. వెనక్కి తిరిగి చూశాడు. రామా, ఇంత దూరం నాతో వచ్చావా? ఎక్కడికని కూడా అడగలేదా? ఒక చిరునవ్వు నవ్వాడు. అందులో ఎంత తృప్తో! గురువుని అనుగమించడంలో ఏమి పూనికయా రామా? ఇది అమ్మ నేర్పింది. గురువు ఎంత గొప్పవాడో, గురువు వెంట వెళ్ళడం ఎంత గొప్పదో నేర్పింది. చాలా సంతోషపడిపోయి వెంటనే ఒక మాట అన్నాడు, నీళ్లు తెచ్చుకుని ఆచమనం చేయి. ఆచమనం చేస్తే శరీర శుద్ధి కలుగుతుంది. మా భూత్కాలస్య పర్యయ మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథ. గురువు తలుచుకుంటే ఏమి పడవు. ఆచమనం చేయి, మంత్రముల యొక్క సమూహాన్ని నీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇచ్చేసాడు. అయిపోయింది. మరునాడు ఉదయం లేచారు, వెళ్ళారు. తాటక కనపడింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఇప్పుడు ఆ తాటక కనపడగానే ఇన్ని అస్త్రాలను ఇచ్చేశాడు కదూ, ఒకటా రెండా, ఎన్ని అస్త్రాలు ఇచ్చాడో. ఇన్ని అస్త్రములను ఇచ్చేసిన తర్వాత మంత్రములతోటి తాటక కనపడింది. కనపడితే తాటక గురించి చెప్పాడు. చెప్పి రామా బాణం వేయి అన్నాడు. రాముడు వేయలేదు, ఊరుకున్నాడు. వెంటనే విశ్వామిత్ర మహర్షి అన్నారు, అంటే ఆడదాన్ని చంపితే మహాపాతకం అని ఆలోచిస్తున్నావా? అందుకని వెయ్యట్లేదా బాణం అని ఆయన అన్నారు. నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభారనియుక్తానాం దేశధర్మ సనాతన. ఏమి రామాయణం అండి! అద్భుతంగా మాట్లాడతారు విశ్వామిత్ర మహర్షి. ఏషధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం రామ. నువ్వు వెయ్యవలసిందే బాణం. ఒకవేళ తాటకని చంపేస్తే నీకు మహాపాతకం వస్తే స్త్రీ హత్య చేశావని రాని అనుభవించు. ఎందుకు అనుభవించాలో తెలుసా? నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా స దోషం వా కర్తవ్యం రక్షతా సదా. నువ్వు రాజకుమారుడివి, క్షత్రియుడివి, కాబట్టి నువ్వు వెయ్యవలసిందే బాణం. రాజబిడ్డగా పుట్టి అంతఃపురాలలో కూర్చుని నీతి అన్నాలు తినడానికి కాదు, ప్రజలను రక్షించడం కోసమని చెప్పి అవసరమైతే మహాపాతకమైన తాటకా సంహారం చెయ్యవలసిందే. వేయి బాణం. కాబట్టి ఏషధర్మ సనాతన, నువ్వు వేయి బాణం అన్నాడు. అది గురువు అంటే. ఉన్నమాట ఉన్నట్టు శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని విశ్వామిత్రుడు మాట్లాడాడు. రాముడు అన్నాడు తిరిగి, నరుడిగా వచ్చినవాడు కదూ, మీరు చెప్పారు కాబట్టి బాణం వేసేస్తాను అనలేదు. గురువుగారు వేస్తాను బాణం. ఎందుకు వేస్తానో తెలుసా? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేసి కర్తవ్యమని శంకయ. మా నాన్నగారు చెప్పారు కాబట్టి బాణం వేస్తాను, మొదటి మాట అన్నాడు. ఎందుకని? ఈ లోకంలో అందరికన్నా కూడా ఒక వ్యక్తికి అత్యంత ఉద్ధారకుడు ఎవరు అంటే కొడుకు. కొడుకుని మించిన ఉద్ధారకుడు ఇంకా లేడు. ఎందుకంటే తండ్రికి కొడుకు పుట్టేటప్పుడు హృదయక్షేత్రము నుండి తేజస్సు కదిలితే మాత్రమే కొడుకు పుడతాడు అని.
కొడుకు చెయ్యగలిగినటువంటి అద్భుతమైన ఉపకారం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ ఉపకారం అంటే, వాడు ప్రాయశ్చిత్తం చేస్తాడు శరీరానికి. ఆ శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని పడుకోబెట్టి ప్రాయశ్చిత్త మంత్రాలతో అభిమంత్రిస్తాడు శరీరాన్ని. అగ్నిహోత్రంలో వేయడానికి హవిస్సుగా మారుస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.